సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా చేతితో బాగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండొద్దు పిండిలో. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లా ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జొన్న రొట్టె చేసేలోపు ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన వేడవనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యేలోపు చపాతీ పీటను తీసుకొని కొద్దిగా జొన్న పిండిని చేతిలోకి తీసుకొని పిండి వేసి ఇలా చేతితో రౌండ్గా పల్చగా రొట్టెలాగా చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా చేతితో చేయడం రాకపోతే చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా మీరు చేసుకోవచ్చండి. మరీ మందంగా కానీ మరీ పల్చగా కానీ చేయకూడదు. కొంచెం మనం ఇలా చేతితో తీస్తే మనకి రొట్టె అనేది ఈజీగా వచ్చేయాలి. పల్చగా చేస్తే మధ్యలో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చేతితోనే మనం